ముందుగా అందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు. అందరూ దసరా పండుగను మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేమైతే ఈ పండుగను మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా ఈ పండుగ అక్టోబర్ 2వ తేదీ కానీ రాకుండా ఉంటే ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మహిషాసురుడు అనే రాక్షసుడితో అమ్మవారు నిరంతరం పోటాపోటీగా 9 రోజుల పాటు భయంకరమైన యుద్ధం చేసి విజయాన్ని సాధించింది. సో ఆ రోజునే మనం విజయదశమిగా జరుపుకుంటాము. మనం ప్రతి ఒక్క కథ నుంచి ఒక నీతి అయితే నేర్చుకోవాలి. అమ్మవారు ఎలాగైతే 9 రోజుల పాటు తెలివిగా ఓపికగా పట్టుదలతో విజయం సాధించిందో మనం కూడా మన లైఫ్లో అన్ని కష్టాలని నష్టాలని ఇబ్బందుల్ని ఓపికగా ఎదుర్కొని జీవితాన్ని ముందుకు సాగించాలి. మార్నింగ్ మేము గుడికి వెళ్ళేటప్పుడు అందరూ ఇళ్ళ ముందు బండ్లు అవన్నీ పెట్టుకొని మంచిగా కడుక్కొని ఇలా పూజించుకున్నారు. మా పిల్లలు అవి చూసి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒకటే గోల. వాళ్ళ సైకిల్కి కూడా అలాగే కడిగి పూజ చేయాలని. ఇంకా మార్నింగ్ టైంలో కుదరలేదు. సో ఈవినింగ్ టైంలో బండ్లు 2 మంచిగా కడిగేసి పూజించేశాను. వాటితో పాటు నా యూట్యూబ్ ఆయుధాలను కూడా పూజించేశాను. వీడియోస్ కోసం నేను ఆ 2 ట్రైపాడ్లు యూజ్